నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఏపీ పాలిటిక్స్ లో ఒక తుఫానులా దూసుకువచ్చి అధికారాన్ని అందుకున్నారు. డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాటల్లో ఎప్పుడూ ఒక గంభీరత, ఆలోచనను రేకెత్తించే లోతు ఉంటుంది. ఇటీవల జరిగిన జనసేనాని విత్ జెన్జీ అనే కార్యక్రమంలో యువతతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్కి మీరేమైనా సలహాలు ఇస్తారా అని ఓ యువకుడు అడిగాడు. దానికి పవన్ తనదైన శైలిలో చిరునవ్వుతో సమాధానం చెప్పారు. తాను సాధారణంగా ఎవరికీ సలహాలు ఇవ్వను. అది నా వ్యక్తిత్వం. ఆఖరికి తన పిల్లల విషయంలోనూ సలహాల కంటే వారిని గమనించడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఇక విజయ్ విషయానికి వస్తే ఆయన చాలా సమర్థుడు. కోట్ల మంది అభిమానించే ఒక పెద్ద స్టార్. ఆయనకు సలహాలు ఇచ్చేంతటి వాడిని కాదు అని ఎంతో వినమ్రంగా చెప్పారు. అయితే ఒక రాజకీయ ప్రయాణికుడిగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా కష్టపడాలి. తన పొలిటికల్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఓటములను చవి చూశాను. అయినా వెనకడుగు వేయలేదు. విజయ్ కూడా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని నమ్ముతున్నాను అని పవన్ చెప్పారు. ఇద్దరు అగ్రనటులు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఒకరిపై ఒకరికి ఉన్న ఆ గౌరవం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. నేటి కాలంలో యువత అంతా సోషల్ మీడియా, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మీరు ఒకవేళ రాజకీయాల్లో లేకపోయి ఉంటే కంటెంట్ క్రియేటర్ గా ఎలాంటి వీడియోలు చేసేవారు అని అడిగిన ప్రశ్నకు పవన్ ఎంతో స్పష్టతతో సమాధానమిచ్చారు. తనకు దేశమన్నా ప్రకృతి అన్నా ప్రాణం. ఒకవేళ తాను కెమెరా పడితే నా కంటెంట్ ఖచ్చితంగా దేశభక్తిని పెంపొందించేలా ఉంటుంది, మన గడ్డ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. అలాగే అంతరించిపోతున్న ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, పర్యావరణ పరిరక్షణలో మన బాధ్యత ఏంటి అనే అంశాలపై వీడియోలు చేసేవాడిని అని చెప్పారు. పవన్ కు పుస్తకాలు, ప్రకృతిపై ఉన్న మక్కువ ఈ సమాధానంతో మరోసారి స్పష్టమైంది. ఈ రోజుల్లో రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు లేదా కోట్లు ఖర్చు చేసే వ్యాపారం అనే భావన చాలా మందిలో ఉంది. అందుకే ఒక యువకుడు మేము పాలిటిక్స్ లోకి రావాలంటే ఎలాంటి త్యాగాలు చేయాల్సి ఉంటుంది అని పవన్ అడిగాడు. దానికి పవన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లోకి రావడానికి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చూడటం మానేయాలి. లాభ నష్టాల బేరీజు వేసుకునేవారు ఇక్కడికి రావద్దు. ప్రజలకు సేవ చేయాలనే తపన, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అది ఒక బాధ్యత మాత్రమే, త్యాగం కాదు అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చివరిగా సోషల్ మీడియా పవర్ గురించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమం అనేది 2 అంచుల కత్తి లాంటిది. దానిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, పారదర్శకతను పెంచడానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధం. యువత దీనిని బాధ్యతాయుతంగా వాడుకోవాలి అని సూచించారు. పవన్ కళ్యాణ్ మాటలు కేవలం రాజకీయ ప్రసంగాలు కావు, అవి యువతకు మార్గనిర్దేశం చేసే స్ఫూర్తి పాఠాలు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని గౌరవిస్తూనే యువతకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను ఆయన గుర్తు చేశారు. ఈ ప్రయాణంలో ఫలితం కంటే చేసే పనిలో చిత్తశుద్ధి ముఖ్యమని పవన్ మరోసారి స్పష్టం చేశారు. నిజమైన నాయకుడు అంటే తన వెనుక వేల మందిని నడిపించేవాడు మాత్రమే కాదు, తన మాటలతో మరో 100 మంది నాయకులను తయారు చేసేవాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.